హల్లెలూయా. హల్లెలూయా. మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువు. ఆయన సహోదరులను తల్లి వచ్చి ఇదిగో వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల నుండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూసి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరులను నా సహోదరియు తల్లియునని చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో మనతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారంట? పరిశుద్ధాత్ముడు. అయితే యేసు ప్రభు వారు ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు మరి జనులంట గుంపులుగా కూడినారంట. కూడినప్పుడు యేసు ప్రభు చూడటానికి మరి యేసు ప్రభు తల్లి గారు మరి అన్నదమ్ములు మరి అక్క చెల్లెలందరూ కూడా వచ్చారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు వచ్చారు? తల్లిగారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి కబురు లోపలికి వచ్చింది. ఏమంటే ఇదిగో మీ తల్లియు మీ సహోదరులు మీ చెల్లెలు అందరూ వచ్చారు, నేను పిలుస్తున్నారని అన్నారు. అంటే ఆయన అంటున్నాడు, నా తల్లియు నా సహోదరులు ఇదిగో వీరే అని అక్కడున్న వారి పేరు చూపించి చెప్తా ఉన్నాడు. నా తండ్రి చిత్తము చొప్పున నెరవేర్చువాడే నా తల్లియు నా సహోదరుడు నా సహోదరి అంటారు. కాబట్టి వీరే వారు అని వారెవరో తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చింది వరసలు కలుపుకోవడానికి, వారసత్వం కలుపుకోవడానికో ఏంది దాని గురించి మరి ఆస్తులు సంపాదించి మరి దానికి వారసం చేయడానికో మరి భూమి మీద ఉన్న సమస్తం మరి ఆయన ఏదో అధికారం చేద్దామనో కాదు వచ్చింది. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఏమని సువార్త ప్రకటించడానికి వచ్చాడంటే నేను మీ అందరి పాపముల నిమిత్తము నేను ఈ భూమి మీదకి వచ్చి కలశలో రక్తం చెందించి మరణించి మరి 3వ రోజు లేస్తాను. ఈ విషయాన్ని మీకు చూడడానికి వచ్చాను. మరి ఎందుకయ్యా నువ్వు రక్తం చెందించాలి అని అంటే మా పాపం నీ రక్తంతో మరి కడగబడతాయా, మరి కడగబడి మా పాపం పోతాయా అని వారు ఆలోచిస్తారు. కాబట్టి దానికి సమాధానంగా ఏం చేశాడంటే ఆయన ముందుగానే ఈ భూమి మీదకి వచ్చినాక ఏం చేశాడంట, తను అనేక రోగుల్ని స్వస్థపరుస్తూ దయ్యములు వెళ్ళగొడుతూ మరి అనేక రోగాలు, కుష్టి వ్యాధులు కానీ పక్షివాతం కానీ బాగు చేస్తూ, వచ్చి చేయగల వారిని బాగు చేస్తూ మరి అనేకులు మరి సువార్త పాటిస్తూ వెళ్తున్నారు. హల్లెలూయా. అందుకే నాన్న నేను నా వారసత్వాన్ని నా ఆనందములను నా గురించి నా పేరు చెప్పుకొని అనేకులు బ్రతుకుతారు. కాబట్టి వారి గురించి నేను రాలేదు. లేకపోతే నేను నా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, తల్లిదండ్రులకి ఆస్తి సంపాదించడానికి నేను రాలేదు ఈ భూమి మీదకి. ఎందుకు వచ్చాడండి? ఆయన మనందరినీ పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. ఆయన రక్తంతో కడిగి మనల్ని తనతో పాటు పరలోక రాజ్యం చేసుకోవడానికి వచ్చాడు. తన కుటుంబంలో వారసత్వాన్ని ప్రకటించడానికి రాలేదు. అనేకుల్ని బాగు చేయడానికి, రోగములు స్వస్థపరచడానికి, దయ్యములు వెలగొట్టి మన జీవితాలు బాగు చేయడానికి, విడిపోయిన కుటుంబాలని, తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, వ్యభిచారుల్ని, మరి నరహత్య చేసే వాళ్ళని వీరందరినీ కూడా దేవునించకుండా బాగు చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆ మాట అన్నాడు, ఎవరైతే తను
హృదయాన్ని కఠినపరుచుకుంటారో. అందుకే ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు లోకసువార్తలో ఏమిటంటే, ఆ, నేను అగ్ని వేయవచ్చితిని కానీ, అంటే ఎలా అంట, ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రులకి పిల్లలకి భార్య భర్తలకి గొడవ పెడతానికి వచ్చాను, అంటే వాదనలు పెడతాను. ఎట్లా అంటది అంటే, ఒక ఇంట్లో యేసు ప్రభువుని నమ్ముకున్నారు అనుకో, ఆయనలో అందరూ నమ్ముకోరు, ఒక్కొక్కరే నమ్ముకుంటారు. ఆ ఒక్కరే అనేకుల్ని మళ్ళీ రియాక్షిస్తారు, కుటుంబాన్ని కూడా తీసుకొస్తారు. అంటే ముందుకు ఏం జరుగుతుందంట, యేసు ప్రభువుని ఎవరైతే తెలుసుకుంటారో వారిని ఆ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులే లేకపోతే బిడ్డలో లేకపోతే భర్తో లేకపోతే భార్య ఎవరో ఒకరు వ్యతిరేకిస్తూ ఉంటారు. అది ఎంత మంచి పని, ఆ పని చేస్తుంటే అది ఎంత మంచి పని అయినా సరే వాళ్ళు వ్యతిరేకిస్తారు. వాళ్ళ కళ్ళెదురుగానే ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు. అయినా సరే చుట్టూ ఉన్న పరిసరాలు ఏం చేశారంట, శాస్త్ర పరిసరాలు ఏం చేశారు, ఆయన వ్యతిరేకించారు. దయ్యములకు అధిపతి అంటున్నారు. అక్కడ పైన చూడండి 26వ వచనం, 22వ వచనం. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రుడు ఇతడు బయలుదేరులు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఆయన ఏమంటున్నారంటే, దయ్యములు వెళ్ళగొట్టేవాడు అంటున్నారంట. చూడండి, ఆయన ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో చదువు. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ పూజ చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలన నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యన నిలవమని పూజ చేయగల వారితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియ చూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. అంటే యేసు ప్రభువారు ఈ ఊత చేయగల వండకనే కాదు, అదే దాంట్లో 11వ అధ్యాయంలో కూడా ఆయన గొప్ప కార్యం చేస్తాడు. అపవిత్రాలు పట్టిన వాడు ఆయన చూడగానే ఆయన ఎదురు సాగిలబడి, నీవు దేవుని కుమారుడు చెప్పుచూ కేకలు వేసిరి. హల్లెలూయా. అంటే దయ్యములు గుర్తుపడుతున్నాయి. స్వస్థత జరుగుతున్నప్పుడు కళ్ళ ముందు సరిగేస్తారు. స్వస్థత జరుగుతున్నప్పుడు కళ్ళ ముందు జరుగుతుంది, అద్భుతాలు జరుగుతుంటే వాడు చూసి వారు ఏం చేస్తున్నారంటావా, వారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఉదయాన్ని కఠినపరుచుకున్నాడు. అందుకే మత్తయి సువార్త 15 మీరు ఏంటంటే, మీ పెదవులు స్తుతిస్తున్నాయి కానీ మీ పెదవులతో స్తుతించుట హృదయము నాకు దూరముగా ఉన్నది. పెదవులైతే నన్ను స్తుతిస్తున్నాయి, మీ హృదయం నాకు దూరముగా ఉన్నది. అంటే క్రీస్తును నమ్ముకున్న వారు అన్యులు కాదు, క్రీస్తుని నమ్ముకుని వెంబడిస్తున్న వారు కూడా ఈ రోజుల్లో ఎట్లున్నారంట, దేవుడి అద్భుతాలు వ్యతిరేకిస్తున్నారు, స్వస్థతలు వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ వ్యతిరేకించే వాళ్ళు ఏ రోజు కూడా ఒకరికి స్వస్థత జరిగినట్టు వారు ప్రార్థన చేయరు. ఏ రోజు కూడా వారికి ఒక దయ్యమును వెళ్ళగొట్టిన వాళ్ళు కాదు. యేసు ప్రభు వారు వెళ్ళగొడితే కూడా యేసు ప్రభు స్వస్థపరుస్తున్నారు, దయ్యములు వెళ్ళగొట్టి అపవిత్రాత్మను వెళ్ళగొడుతున్నాడు. అయినా సరే ఆయన గురించి అక్కడ ఉన్న శాస్త్రులు పరిశీలించినట్ట, దయ్యములు పట్టిన వాడివి దయ్యములకు అధిపతి అంటున్నాడు. ఆయన ఒక దయ్యములకి అధిపతి కాదు, సృష్టికి అధిపతి. అది మర్చిపోయారు వాళ్ళు. యేసుక్రీస్తు వారు సృష్టికి అధిపతి అంట. హల్లెలూయా. అక్కడ 2వ అధ్యాయం 40వ వచనం చదువు. 2వ అధ్యాయం మార్కు సువార్త 2వ అధ్యాయము 40వ వచనం. ఒక కుష్ఠీరోగి ఆయన వద్దకు వచ్చి, 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠీరోగి ఆయన వద్దకు వచ్చి, మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను, కనుక వాడు శుద్ధుడాయెను. కుష్ఠరోగి ఆ అద్భుతాలు ఆయన గురించి విన్నాడు. కుష్ఠరోగి అంటే ఆయన ఉన్నాడు, దీన్ని స్పష్టంగా పైన ఉందన్నమాట. దానికి
మత్తయి సువార్త 8వ స్పష్టంగా ఉంటుంది. ఆయన కొండ నుంచి దిగి వస్తుంది అన్నమాట. ఆయన కొండ మీద నుంచి దిగి వస్తుంటే ఆయన వీరేం చేసినా ఇగో ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటాడు అనమాట. హల్లెలూయా. ఆయన ఎంత వచ్చిన ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుశనము ఆయన వెంబడించి ఏదో కుష్టిలోకి ఏం చేస్తుందా అక్కడ ఎదురుపడి ప్రభువా నన్ను స్వస్థపరుస్తావా అని అడిగినప్పుడు ఆయన నాకు ఇష్టమే, నేను బాగు చేస్తానని చెప్పి ఆయన ముట్టంగా ఆయనకి ఏమైందంట స్వస్థత జరిగిందంట. హల్లెలూయా. అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, విడుదల జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. యేసుకు చనిపోయిన వాళ్ళు లేపుతున్నాడు. ఆయన వెళ్తూ కూడా అన్నాడు, నా నామములో మీరు అనేకమైన అద్భుతాలు చేస్తారు, నాకంటే యోహాను సువార్త 14 అన్నాడు, నాకంటే మీరు నా నామములో అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు. అంటే వీరు చేస్తున్నారు, ఎవరు శిష్యులు చేస్తున్నారు. శిష్యులు చెప్పాడు ఆయన, శిష్యులు చేస్తున్నారు. పేతురు నడుస్తున్నప్పుడు ఏమైందంట, ఆ నీడబడి చాలా మంది స్వస్థతలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి, ఆయన చెప్పినట్టు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు కూడా అనేక మంది దైవ సేవలు అభిషక్తులు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థతలు అవుతున్నాయి, విడుదల వస్తున్నాయి, అద్భుతాలు వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఇవి దేవుని కార్యాలు కాదు, దైవ కార్యాలు అంటున్నారు. అంటే యేసు క్రీస్తు అని కూడా ఆ రోజు అన్నారు, ఏమన్నారట, ఈయన బయల్జెబూల్ అంటే దయ్యములకు అధిపతి అన్నారు. అంటే ఆ రోజు శాస్త్రంలో పరిశీలన అన్నారు. కానీ వారు కూడా ఎవరంట, దేవుడు ధర్మశాస్త్రాన్ని చదివిన వారు, ధర్మశాస్త్రాన్ని పఠించిన వారు. ఎవరంట వాళ్ళు? ధర్మశాస్త్రం చదివిన పెద్దవాళ్ళు. వాళ్ళు కూడా దేవుని సేవకులే, దేవుని గురించి తెలుసుకున్న వారే. కానీ వారు ఏమన్నారంట, అద్భుతాలే ఆశ్చర్య కార్యాలే అన్నారు. ఎందుకంటే వారి జీవితంలో వారు అగ్రపీఠములు కోరుకున్నారు, శాలవాళ్ళు కోరుకున్నారు, వారి పేర్లకు ముందు ఇంకొక పేరు కోరుకున్నారు, డాక్టరేట్లు కోరుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడున్న సేవకులు ఏం చేస్తున్నారా, అప్పుడున్న సేవకులు ఇప్పుడున్న సేవకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ పేర్లు కోరుకుంటారు. ఇది వీరు కూడా వారిలాగా యేసు ప్రభు చెప్పినట్టుగా స్వస్థతలు, విడుదలు, అద్భుత కార్యాలు చేయాలని లేదు. కొంతమందికి చేస్తున్న వారిని ఏమన్నారంటే వీళ్ళు పెద్దగా చెప్పండి నాకు. మా ఇప్పుడు ఉన్న సేవకులు అంటారంట, కొంతమంది అద్భుతాలు చేసే సేవకులు అన్నారంట, వీళ్ళు యేసు నామంలో చేయట్లేదు, వీరికి దయ్యం పట్టింది, వీరికి అభిషేకం లేదు, బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా అని వెతుకుతున్నారు. అందుకే అంటున్నాడు ప్రభు, అంటున్నాడు ఏమన్నాడంటే, ఇదిగో మీరు నా వాళ్ళు కాదు. ఎందుకంటే మత్తయి సువార్త ఉన్నాడా, ప్రభు ప్రభు అని నన్ను వెంబడించిన వాళ్ళు ఎవరు కూడా నా వాళ్ళు కాదు అన్నాడు. మీరు ఎవరు నాకు తెలియదు అని చెప్పి సైన్ చేసిన తలుపు మూసేస్తాడంట. అంటే ఒక అద్భుతాలు చేసిన వాళ్ళే కాదు, ఎవరైతే ఇక్కడ ఒక మాట ఉండదు ఆయన. హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయము 9వ వచనం, 8-9. మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొనను. మనుషుల ఎదుట నన్ను ఎరుగునని వారిని నేను ఎరుగునని దేవుని దూతల ఎదుట చెబుతాను. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వారికి క్షమాపణ లేదు. హల్లెలూయా. ఏంటంటే పాప క్షమాపణ లేదంట. పరిశుద్ధ దేవుణ్ణి దూషించిన ఉందంట. అన్ని దేవుని దూషిస్తారు, కానీ వారికి పాప క్షమాపణ ఉంది. కానీ దేవుని తెలుసుకుని పరిశుద్ధాత్మ కార్యాలు, ఎవరు స్వస్థత చేసేది, ఎవరు కార్యం జరిగించేది, ఎవరు అద్భుతాలు చేసి, ఎవరు సరిపోయిందంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎలా స్వస్థతే తన దాసుని అభిషేకించి తన దాసుల ద్వారా ఆ వ్యక్తిని ముడతాడు. కలిగినప్పుడు ప్రభు ఆ ముట్టి ఆ కుమారుని స్వస్థపరుచు, ఆ కుమారుని బాగు చేయి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఆ వ్యక్తిని బాగు చేస్తాడంట, స్వస్థపరుస్తాడంట. మరి అన్ని చేస్తాడు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు యోహాను సువార్తలో ఏమన్నాడంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం అంటారు,
అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మీకు సర్వసత్యంలోకి నడిపించడం. ఆయన తనంతట తాను ఏమీ బోధింపగా వేటిని విను వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయడం. ఆయన వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. హల్లెలూయా. ఆయన వేటిలో నుంచి తీస్తాడంట? ప్రభువారు వెళ్తున్నప్పుడు చెప్తాడు, ఏమంటాడంటే, నేను మీకు ఏ రక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన నేను బోధించి మీకు ఉన్నాయి కదా, అవి ఆయన మీకు బోధిస్తాడు. ఏవైతే మీకు ఇంకా నేను వెళ్ళేటప్పుడు చెబుతున్నాను కదా, ఏమని, నేను ఇంకా చాలా చెప్పవలసిన సంగతులు ఉన్నాయి కానీ సమయం లేదు. మీకు కొన్ని మర్మాల పరలోకరాజ్య మర్మాలు చెప్పబడింది కానీ కొంతమందికి చెప్పలేదు. శిష్యులు అడుగుతారు, ఎందుకు ప్రభు వారికి ఉపమానాలు చెప్పడం? ఆ అగ్నిలో తరచుగా పడుతున్న కుమార్తెను దేవుడు స్వస్థ చేసినప్పుడు, ప్రభు ఎందుకు వారికి అందరికి ఉపమానాలు చెబుతున్నావు? నేల మీద అదే విత్తనాల గురించి చెప్తున్నమాట. పొలంలో చల్లి విత్తనాల గురించి, రోడ్ల మీద పడ్డ విత్తనాల గురించి ఆయన ఉపమానం చెప్తున్నప్పుడు అన్నాడు, మీకైతే పరలోక రాజ్య మర్మాలు తెలియబడినాయి కాబట్టి వాళ్ళకి తెలియలే, అందుకే వాళ్ళకి ఉపమాన రీతిగా నేను చెప్తాను, తెలుసుకోవాలని చెప్తున్నాడు అంట ఆయన. అలాగే ఈ వాక్యం ఎందుకు రాపించాడు? ఈ బైబిల్ మనకి ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధ గ్రంథాలు మనకి ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే ఇదిగో తెలుసుకోవడం. అంటే మనకు మాదిరి ఆయన ముందుగా అన్ని చేసి ఈ వాక్యాల ద్వారా మనకి బయలుపరచాడు ఈ బైబిల్లో. ఇప్పుడు మనం ఏం చేయాలంట? అనేకులకి మాదిరిగా మనము ఈ అద్భుత కార్యాలు వాక్యాన్ని ప్రకటించాలి, స్వస్థతలు చేయాలి, విడుదల కార్యాలు చేయాలి, అద్భుతాలు చనిపోయిన వారు సైతం లేవాలి. అవన్నీ జరగాలంటే ఆయన అంటాడు, అభిషేకాన్ని పొందాలి. ఎవరైతే నా అభిషేకం పొందుతారో, యేసుక్రీస్తు వారు ఊరకనే అవ్వలేదు కార్యాలు. ఆయన బాప్తిసం తీసుకొని మరి ఆయన నీటిలో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధాత్ముడు ఆయన మీద వచ్చి వారాడు. ప్రభు చెప్పాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, మీరు కూడా ఆనందించుడి అన్నాడు. అన్న తర్వాత యేసు ప్రభు ఏం చేసి పోయి అద్భుతాలు చేయగా ఎవరిని స్వస్థపరచలా. మొట్టమొదటి ఆయన చేసిన పని రక్షణ పొందినాక 40 రోజులు రాత్రి పగలు ఏమి తినకుండా ఉపవాసం చేశాడు. కాబట్టి సాతాను జయించాడు. ఎందుకంటే ఆయన అభిషేకం 40 రోజులు ఉపవాసం చేశాడు రాత్రి పగలు. కాబట్టి ఆయన సాతాను జయించాడు. అపోస్తల కార్యం 10:38 రాయబడింది, ఇదిగో దేవుడు ఆత్మ, ఏదన్నా దేవుని ఆత్మ అంట నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుకు తోడై ఉండిన కనుక ఆయన పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడినది నిజమే. కాబట్టి ఆయన అందరి మీద కనికరపడి ప్రతి వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ మరి దైవలు వెళ్ళగొడుతూ ఆ దేశమంతా సంచరించాడంట. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి అభిషేకం అవసరం ఉంది, కాబట్టి మనకు కూడా అభిషేకం అవసరం. మరి యోహాను 1వ యోహాను పత్రికలో ఏమంటారంట 2:19 మీరు పరిశుద్ధుల వల్ల అభిషేకం పొందింది కాబట్టి మీకు సమస్తము తెలియబడుతుంది. ఏది పరిశుద్ధాత్మ అభిషేకం అంటే మన మీద ఉంటే సమస్తం తెలియబడుతుందంట. ఈ అభిషేకాన్ని ఎవరు ఇచ్చారంటే పరిశుద్ధుడు ఇచ్చాడు. ఎవరంటే యేసుక్రీస్తు వారు ఇచ్చారు. అదే 2వ అధ్యాయం 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 26-27 అభిషేకం పొందిన వారికి ఎవరు కూడా బోధింపనక్కర్లేదు, వారే అనేకులకి బోధిస్తారు. ఏం బోధిస్తారంట? పరలోక రాజ్య మర్మాలు బోధిస్తారంట. ఆత్మలోకంలో ఏం జరుగుతున్నాయో బోధిస్తుంట. ఈ ఆత్మవశంలోకి వెళ్ళిన 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరై అంటే, ఒకటి పేతురు ఉన్నాడు, 2 యోహాను. మరి ఆత్మవశంలో ఉన్నప్పుడు దేవుడు పేతురు ఆత్మవశంలో ఉన్నప్పుడు మేడ మీద అక్కడికి మరి కొర్నేలు ఒక వ్యక్తిని పంపిస్తాడు. దేవుడు మాట్లాడతాడు అక్కడ కొర్నేలుతో, నువ్వు అక్కడికి పో, పలానా ఊరు పో అని చెప్పి పంపించినప్పుడు అక్కడ పేతురు ఏం చేస్తున్నాడంట, మంచిగా ఆకలి కూడా ఉంటాను ఏం చేస్తుంటే ఆ మేడ మీదకి పోయి ఏం చేస్తున్నట ఆత్మవశంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన కాదు, ఆత్మవశంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 10వ అధ్యాయం చదివితే తెలుస్తుంది అపొస్తలుల కార్యం. ఆత్మవశంలో ఉన్నాయని ప్రార్థన చేస్తున్నాడు. యోహాను ప్రకటన గ్రంథం ఎలా రాశాడంట? ఆ దీవిలో ఆత్మవశంలోకి వెళ్ళి రాశాడు. అంటే ఎవరైతే అభిషేకం పొందుకొని ఉంటారో వారు ఆత్మవశంలోకి వెళ్తారు. అంటే ఆత్మలోకంలో జరిగే ప్రతి విషయం వారికి అర్థమవుతుంది. ఈ ఆత్మను పొందుకొని వారు, ఈ అభిషేకం పొందుకున్న వారు అయితే దేవుడు కొరింథీ పత్రికలో పౌలు గారు రాపించాడు, నానా విధములైన పరిచర్యలు, నానా విధములైన కృపావరములు. అంటే కృపావరములు 9, పరిచర్యలు 9 కాదు, నానా విధములైన కృపావరములు. మరి కొంతమంది కొన్ని చెప్తారు, కాదంట. ఎవరైతే ఆత్మతో నింపబడతారో వారికి మాత్రమే అర్థమవుతాయి ఈ వాక్యాలు. ఆత్మ మర్మాలు, పరలోక రాజ్య మర్మాలు తెలియాలంటే ఆత్మతో నింపబడాలి.
రైమగులు దేవుని సన్నిధిలో కాసుకోవాలి, పగలు రాత్రి కాసుకొని ఉపవాసాలు చేస్తూ దేవుని శోధించాలి. యాకోబు వలె, యోహాను వలె, పేతురు వలె ఆత్మవశంలోకి వెళ్ళాలంటే నీకు మొట్టమొదటిగా అభిషేకం ఉండాలి. యేసు ప్రభు వారు వచ్చి చనిగిపోయి తిరిగి లేచి ఆయన 3వ రోజు వచ్చి, మరి తర్వాత ఆయన 20వ రోజు వచ్చి గదిలో యోహాను సువార్త 20:23 అంటాడు ఆయన, ఇదిగో వారి మధ్యలో నిలబడి మీకు సమాధానం కలుగుగా అని చెప్పేసి వారి మీద చేతులు చదివిన పరిశుద్ధాత్మ ఊదినప్పుడు వారు ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటాడు. అప్పుడు అంటారు ప్రభు, మీరు ఎవరు పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి, ఎవరు పాపం నిలబెడతారో వారి పాపం నిలబడతాయి. అంటే మనకి అధికారం ఇచ్చాడు, సమస్తం మీద మనకి అధికారం ఇచ్చాడు. మనుషుల మీద అధికారం ఇలా, ఎవరి మీద అధికారం ఇచ్చాడు మనకి? సమస్త సృష్టి మీద అధికారం. సృష్టి అంటే ఏదంట, ఆయన ప్రతి ఒక్క రోగం మీద మనకి, దయ్యముల మీదను, దురాత్మ శక్తుల మీదను మరి మనకి అధికారం ఇస్తుంది. సృష్టి మీద కూడా మన గాలి ఆగమంటే ఆగిద్ది, అంటే తుఫాన్ ఆగమంటే ఆగిద్ది, మన వాన ఆగమంటే ఆగుద్ది, సూర్యుడికి మేఘమట్టం రామంటే వచ్చేస్తుంది, వర్షం కురిసినప్పుడు వర్షాన్ని ఆపచ్చు. మన వ్యక్తుల దారిలో మంచు అడ్డం వస్తే మంచును ఆగిపోతున్నారు, మన దారి ఓపెన్ అవుతుంది. ఎప్పుడు ఏమైనా జరిగేది? నువ్వు బాగా వాక్యం చెప్పినంత మాత్రాన కాదు, నీవు వాక్యంలో ఏమి చెప్పబడుతుందో దాని ప్రకారం నువ్వు జీవించి, దాని ప్రకారం ఉపవాసం కనుక నువ్వు చేసి దేవుని సన్నిధిలో నీవు ఏకాంత ప్రార్థన మేడగది మీద అపోస్తల కార్యం 1:14 యేసు తల్లిను వారి సహోదరులను మరి అపోస్తలులను మరి కొంతమంది కూడా ఆ మేడగది మీద ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఎవడైనా సరే ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేసినట్టయితే ఆ మేడగది మీదకి వచ్చినట్టు అప్పుడు ఏమొచ్చిందంట, పరిశుద్ధాత్మ బలముగా గాలి బలముగా తోలినట్టు వారి మీదకి అగ్ని 4 విభజించి ప్రతి ఒక్కరిని పట్టుడు వారందరూ భాషలతో మాట్లాడుతున్నారంట. ఒక్కొక్క విధమైన భాష వచ్చినాయి అంట. హల్లెలూయా. ప్రవచించారంట కొంతమంది. నీవు అభిషేకం పొందితే ఏది ఏమైనది నువ్వు గుర్తించగలవు. యేసు ప్రభు వారికి అభిషేకం ఉంది కాబట్టి, తనకు జరగబోయే విషయాలు ముందే తెలుసు కాబట్టి ఆయన అన్నట, నా తల్లి నా సహోదరులు వీరే. ఎవరు? నువ్వు ఇట్టంటే ఉన్నాడు, నాకు అర్థం కాలేదు అన్నట్టుంది. వీరే ఎవరంటే వీళ్ళందరూ? నా తల్లియు నా సహోదరులు వీరే, వాళ్ళు కాదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది అంతా టెంపరరీ. ఈ లోకం అంతా మనం అంటే విడిచిపోవాలి. ఈ లోకంలో బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు, తల్లి తండ్రి భార్య బిడ్డ అందరిని విడిచి మనం వెళ్ళిపోవాలి. ఆయనకు తెలుసు ఆ విషయం. తెలియక ఏం చేద్దంటే, ఇదిగో నువ్వు చెప్పే తప్పు బోధ, నువ్వు చెప్పే తప్పు బోధ, నువ్వు చెప్పే తప్పు, నువ్వు చేసే తప్పు, నేనే కరెక్ట్. మరి అందరూ అబద్ధాలు ఆడుతుంటారు, ఆస్తులు సంపాదించుకుంటారు, బిజినెస్ చేస్తుంటారు, కొంతమంది పని చేస్తుంటారు, కొంతమంది ఇంకా ఏదేదో చేస్తుంటారు. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా కూడబెట్టుకోవడానికి. ఈ లోకంలో ఇక్కడ ఉండిపోదాము. కొంతమంది భార్యని, కొంతమంది తల్లిదండ్రులని, కొంతమంది బిడ్డల్ని అతిగా ప్రేమిస్తారు, కొంతమంది స్నేహితులను ప్రేమిస్తారు. మాకు స్నేహమైన జీవితం అని స్నేహితులు ఎక్కువ ప్రేమిస్తారు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు, బిడ్డలను భార్యలు అయితే, కొంతమంది భార్యలు అయితే మరి కాళ్ళు ఒత్తుతూ కూర్చొని మరి వాళ్ళకి సేవ చేస్తుంటారు. నా కాలం ముందు నేను వచ్చే మంది చూసాను. వాళ్ళు ఏం చెప్తారు, భార్య బూతులు తిట్టినాకనే సభాష్ అంటారు. ఎందుకంటే వారికి ఒక ఆనందం. ముందు దాకా వచ్చిన భర్తని ఆనందిస్తారు. వాళ్ళు భర్తన తిడుతున్నా, ఎవరు వచ్చి చెప్పాడుకో నా భర్త నన్ను పడతాడు, నీకు వచ్చిన బాధ ఏంటి అంటారు. ప్రభుకి ఇవన్నీ ముందే తెలుసు. అలట్య కాబట్టి మనం అనగా నీవు ఎవరికి తీర్పు తీర్చకు, ఎందుకంటే నీకు తీర్పు తీర్చువాడు నీకంటే పైన ఒకడు ఉన్నాడు. మొన్న ఒక దైవ సేవకుడు నాకు వీడియో పెడుతున్నాడు. ఏమన్నాడంట, దయ్యములు కూడా వాక్యాలు చెబుతాయి, దయ్యములు కూడా స్వస్థతలు విడుదల చేస్తాయంట. కావచ్చు, కానీ దయ్యములు యేసు నామంలో యేసు క్రీస్తు వాక్యాన్ని చెప్పలేదు. యేసు క్రీస్తు వాక్యాన్ని చెప్పలేదు, అది వాక్యాన్ని బోధించలేదు. ఎందుకంటే వాడు వాక్యాన్ని బోధించిందనుకో వాడేం చేస్తుంట, యేసు క్రీస్తు ప్రభు తెలుసుకొని రక్షణ పొంది వాడేం చేస్తుంట, అదే శాతాన్ని చంపేస్తాడు, అభిషేకం పొందుకుంటాడు, దాన్ని చంపేస్తాడు. యేసు క్రీస్తు ప్రభు వారితో వాక్యం మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడింది? యేసు క్రీస్తు ఆయన ఉన్నప్పుడు భూమి మీద పరిశుద్ధులతో అభిషేకం పొందిన వారి దేశంలో ఏ శాతాను వచ్చి మాట్లాడలేదు.
అభిషేకం పొందిన వాడితో వచ్చేసి అది వచ్చి స్వస్థతను విడుదల చేయదు. ఎందుకంటే వాడు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటారు. దానికి ఇష్టం లేదు. దానికి ఇష్టం ఏంటి? యేసు ప్రభు నుంచి తప్పించడమే, పరలోక రాజ్యాన్ని నుంచి తప్పించడమే. అభిషేకం పొందకూడదు. వీడు పొందుకుంటే వీడితో పాటు అనేక మంది పొందుకుంటారు. వీడు ఒక్కడే నన్ను అల్లాడుతున్నానంటే అందరూ కూడా నన్ను అల్లాడుతున్నారని దానికి భయం. ఒకరు గుద్దితే ఒక గుద్దే, 10 మంది గుద్దితే 10 గుద్దులకి వాడు వస్తాడు. హల్లెలూయా. తీర్పు తీర్చడం మానేలా ప్రభు చెప్తాడు. ఏమన్నాడంట కొరింథీయులలో, బోధకుడ నువ్వు వీటన్నిటిని విసర్జించు. ఏంటంటే ధనాపేక్షను విసర్జించు. ఇంకా ఏమంటాడంట, నీవు పొగడతలు విసర్జించు. నువ్వు అతిగా అవన్నీ పొగడకు, నువ్వు పొగిడించుకోకు. శరీరాశను విడిచిపెట్టాయి, ధనాపేక్షను విడిచిపెట్టాయి. ఏంది ఇత అనుకూలమైన బోధలు అనుకూలమైన చేర్చుకోకు. ఎందుకంటే నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు బాగానే ఉంటావు, ధనవంతుడు అవుతావు, మంచిగా కోటి సూటి వేస్తావు. కానీ నీవు ఆ టైం వచ్చినప్పుడు తీర్పు దినంలో నీతో పాటు నీ సంఘంలో ఉన్న వారందరూ కూడా తీర్పులోకి వస్తారు. అక్కడ ఒక మాట అంటాడు, హల్లెలూయా, లూకాసు వార్త 12వ వచనంలో ఒక మాట అంటాడు ప్రభు వారి యేసు ప్రభు వారు చూడంటే, హల్లెలూయా 12వ అధ్యాయము లూకాసు వార్త 47వ వచనం. తన యజమాని చిత్తం ఎరిగి నుండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగును. అయితే తెలియక దెబ్బలకు తగిన కాలంలో చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. హల్లెలూయా. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? తెలిసిన వానికంట అనేక దెబ్బలంట, తెలియని వానికి కొన్నే. పాపం వాళ్ళకి తెలియక వారందరూ నువ్వేం చెప్తా అది చేతులైతే హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారు, నువ్వేం చెప్తా అది నమ్ముతారు. నువ్వు వాక్యం బాగానే చెప్తున్నావు, కానీ వారికి ఏం చెప్తానంటే ఇదిగో ఆ బోధకుడు చెప్పింది వినకండి, ఆ బోధకుడు చేసింది అబద్ధం. ఇవి ప్రభు అంటాడు కదా, ఏమంట, ఇదిగో ఈ లోకంలోకి ఎవరు వస్తారంట? అబద్ధ బోధకులు వస్తారంట. అబద్ధ బోధకులు అంటే ఎవరో కాదండి. చాలా మంది ఎదురు చూస్తున్నారు అబద్ధ బోధకులు ఎవరు అంటే. అనుకున్నాడు స్వస్థతలు చేసే పాస్టర్ గారు అబద్ధ బోధకులు అంటాడు. ఒకడు స్వస్థతలు చేయకుండా ఓకే వాక్యం చెప్పేవాడు అని ఒకడు చెప్తాడు. ఒకడు వాడికి తప్పుడు బోధ అందిస్తున్నాడు ఒకడు. కాదు, ఎవరైతే ఏ బోధకుడైతే వేరే బోధకుడికి తీర్పు తీస్తున్నాడో వాడే అబద్ధ బోధకుడు. ఎవరంట? వాక్యాన్ని వినాలి. మీరు ఎక్కడో ఆలోచించకూడదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనతో, మనం ఏం నేర్చుకోవాలనేది వినాలి. హల్లెలూయా. అక్కడ రాశాడు, ఒకరికి కలిగిందంటే తీసేస్తాడంట దేవుడు, లేనివాడికి వేయబడుతుందంట. అంటే నీలో ఉన్న తీసేస్తాడు దేవుడు సరిగా వాక్యాన్ని నమ్మకపోతే. హల్లెలూయా. తప్పుడు బోధకులు ఎవరంటే ఎవరు పెద్దగా దాని గురించి ఆలోచించదు. ఎట్లా తెలుసుకోవాలి, ఈ ప్రపంచం అంతా అల్లకొల్లం అయిపోతుంది. తప్పుడు బోధకులు అంటే ఎవరో కాదండి. సూడు కోటేసుకున్నవాడు కాదు, చొక్కా చినిగిపోయిన వాడు కాదు. బోధించే బోధకుడు ఎవరంటే తప్పుడు బోధకుడు. అబద్ధ బోధకుడు ఎవరంటే ఎదుటి వారి బోధకుని ఎవరైతే తీర్పు తీస్తున్నాడో, నువ్వు మంచిగా వాక్యం చెప్పట్లేదని, నువ్వు మంచిగా స్వస్థతలు చేయట్లేదని, నాకు అభిషేకం ఉందని, నీకు అభిషేకం లేదని, నువ్వు అలాంటి బోధకుడివి, నువ్వు ఇలాంటి బోధకుడి, నువ్వు అలాంటి పరిచర్య చేయకూడదు, ఆ తప్పుడు బోధ, ఇలాంటి పరిచర్య చేయాలి, ఇలాంటి పరిచర్య చేయకూడదు అని ఏ బోధకుడికైతే తీర్పు తీస్తున్నాడో వాడే అబద్ధ బోధకుడు. హల్లెలూయా. వాడే అబద్ధ బోధకుడు. పౌలు అందుకంటాడు, ఆయన ఎవరంట, పొరణ సేవనికి తీర్పు తీర్చదు నువ్వెవడవి అంటాడు. కొంతమంది ఏమంటారంటే తిమోతి పత్రికలో రాసిందండి. ఏముందండి తిమోతి పత్రికలో? సంపూర్ణమైన దీర్ఘశాంతము కలిగి 4వ అధ్యాయం 2వ కొరింథీయులకు 14 సంపూర్ణమైన దీర్ఘశాంతము కలిగి ఏం చేయాలంటే మనం ఇతరులకి చదువు ఆయన వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము,
సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము. హల్లెలూయా. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట ప్రభు అన్నాడు? ఎందుకనగా జనుడు హిత బోధన సహిపుగా, అంటే గట్టిగా గద్దించి బుద్ధి చెప్పి తప్పుడు సంఘంలో తప్పులు చేసే వారికి, సంఘంలో తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకి, సరిగా ప్రార్థన చేయకుండా దేవుని మేలు పొందకుండా ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ వేరే సంఘాన్ని తీర్పులు ఇచ్చుకుంటూ వీరు సరిగా చేయకుండా, వీరు మాట్లాడే విధానంలో పొరపాటు ఉంటే వాటిని సరి చేయకుండా వాళ్ళకు బుద్ధి చెప్పమంటున్నాడు, సంఘానికి బుద్ధి చెప్పండి అంటున్నాడు. పౌలు గారు తిమోతికి రాశాడు ఈ పత్రిక. ఏమంటే సంఘానికి చెప్పండి, సేవకులకు చెప్పమని కాదు, సంఘానికి చెప్పండి. మీ సంఘాలు ఏ సేవకుడు ఆ సంఘానికి మాత్రమే చెప్పాలి. ఏమనంట వాక్యమును ప్రకటించచ్చు, సమయమందును అసమయమందును ప్రయాసపడము. అంటే ఏంటంటే సమయం అసలు నువ్వు అర్ధరాత్రి నిద్రపోతున్నా సరే ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసి ప్రార్థన చేయాలి. ఎవరన్నా వచ్చినప్పుడు దేవుని సన్నిధికి అనారోగ్యమని వారి కోసం నువ్వు నిద్రలేసి వచ్చి ప్రార్థన చేయాలి. నేను ఇప్పటిదాకా బాగా కష్టపడ్డాను, 2-3 రోజుల నుంచి మీటింగ్లో నేను బాగా ప్రార్థన చేశాను, అలసిపోయాను అని అనకూడదు. నువ్వు వెంటనే ఆ వ్యక్తి రాగలే లేదా ఫోన్ దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. సమయంలో అసమయమందు ఏం చేయాలంట? ప్రయాసపడమంటుంది. అది దాని గురించి సంఘానికి ప్రకటించు, నీవు కూడా చేయాలని. నువ్వు చేస్తేనే సంఘం చేస్తుంది. నువ్వు ఇంట్లో పడుకొని సంఘానికి ఉపదేశిస్తే ఎవరు తప్పుడు బతుకులు, ఎవరు నేర్చున్నారు? యేసు క్రీస్తు ప్రభువారు రాత్రి మొగలు మరి అడవుల్లోకి కొండల్లోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు, పగలంతా సేవ చేశాడు. ఎట్లా? ఆయనలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. ఆయనలో అభిషేకం ఉన్నప్పుడు అలసట ఉండదు. అలసట ఉన్నది అన్నాడు. వాటిని ప్రార్థన చేయడం నాకు కుదరని టైంలో నేను అలసిపోయాను అని చెప్పేసి అసిస్టెంట్ పెట్టుకుని అసిస్టెంట్ ద్వారా చెప్తారు, అయ్యగారికి బిజీగా ఉన్నారు, ఈ రోజు కుదరదు, తర్వాత చేస్తానులే, తర్వాత మీటింగ్ ఉంది, తర్వాత చేస్తారు, ఇప్పుడు కాదని చెప్పడం. మీరు ఫోన్లో కాదండి, మీరు మందిరానికి రండి, అప్పుడైతే మీకు ప్రార్థన చేస్తాడు. ఇలా చెప్పకూడదు. సంఘాన్ని చెడగొడుతుంది ఎవరంటే సేవకులే. ఆ సేవకుడే అబద్ధ బోధకుడు, ఎత్తుకునే అవసరం లేదు. అదే 1 కొరింథీయులలో మన 15వ అధ్యాయం ఆయన చెప్తాడు 5వ వచనంలో ఏమన్నా, విశ్వాసులు సేవకులారా ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీ విశ్వాసం ఎలా ఉందో మీరు శోధించండి, పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు శోధించుకోండి. ఫస్ట్ మీరు ఎలా నిలబడ్డారో శోధించుకోండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు శోధించుకోండి. మీ విశ్వాసం ఎంత, మీ ప్రార్థన ఎంత, మీకున్న అభిషేకం ఎంత, మీరు ఎలాంటి సేవ చేస్తున్నారు. అంతేగాని అంటాడ మతాన్ని మా మతంలో అందరినీ కలుపుకుంటాడంట, వీడు పర్వత రాజ్యం పడంట, పోయేవారు బాడంట. తల్లియో తండ్రియో సహోదరుడు ఎవరు లేరు నాకు, తండ్రి చిత్తం చొప్పున జరిగించేవాడే ఆ తల్లి సహోదరుడు. తండ్రి చిత్తం చేయకుండా ఉన్నవాడికి అనేకమైన దెబ్బలు, పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా నువ్వు దేవుడు దూషించినా పర్వాలేదు కానీ క్షమాపణ కానీ పరిశుద్ధాత్మ దూషించితే వాడికి యుగమందులను రాబోయే మందును కూడా పాప క్షమాపణ లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనగా అభిషేకము, అంటే అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్న విషయాన్ని దేవుడు అనగా పరిశుద్ధాత్మ దూషణ. ఎవడైతే స్వస్థతలు విడుదల అద్భుతాలు జరుగుతున్నప్పుడు దాన్ని దూషిస్తున్నాడో, ఆ సేవకును దూషిస్తున్నాడో వారు పరిశుద్ధాత్మ దూషిస్తున్నాడు. నిర్గమకాండము 13వ అధ్యాయంలో చెప్తాడు, ఆ ప్రజలందరూ ఇశ్రాయేలు గొనుగుతున్నప్పుడు మోషే మీద ఆహారం గొనుగుతున్నప్పుడు మోషే ఒక మాట అంటాడు, మీరు గొనుగుడు మా మీద ఎలా, మేమేమాత్రం పాటి వారు, మేము మమ్మల్ని ఎందుకు మీరు బాధ పెడుతున్నారు? మీరు గొనుగుతుంది యెహోవా మీదే. ఎవరి మీద అంట? సొనుగుతుంది ఎవరి మీద అంటే యెహోవా మీదే. సంఘము కావచ్చు, సేవకుడు కావచ్చు, పరుల సేవలతో తీర్పు తీస్తున్న వాడు కావచ్చు, సంఘములో ఒకరి మీద ఒకరు తీర్పు తీస్తున్నారు. తప్పుడు బోధన విన్నామా, కరెక్ట్ బోధన అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా ఆ బోధన ఇష్టానుసారంగా అక్కడ ఇతర బోధన సహించక తనకు అనుకూలమైన బోధనలు ఏర్పరచుకుంటారంట. 2 తిమోతి 4వ అధ్యాయంలో ఇతర బోధకులుగా ఏదైనా అనుకూలమైన బోధనలు నేర్చుకుంటారంట. అలాంటి పాస్టర్ దగ్గరికి వెళ్తారంట, ఆ సేవకుడు కూడా అలాంటి వారిని చేర్చుకుంటాడంట. 1,00,000 మంది సామాన్యులు యూట్యూబ్లో సోట్లో కోట్లు వేసుకుని బాగా ప్రకటిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు స్వస్థతలు, విడుదల కార్యాలు, తైలాభిషేకం అనే వారందరూ కూడా దూషిస్తున్నారు.
వాళ్ళు ఎవరు దూషించరు. ఒకవేళ వాళ్ళు కూడా దూషించారనుకో ఏమవుతుంది సార్? ఎవరు అబద్ధ బోధకులు అంటే పరమేశ్వరం తీర్పు తీసిన ప్రతి భక్తుడు కూడా అబద్ధ బోధకుడే. వాడే పరలోక రాజ్యంలో తీర్పుకు వస్తాడు. అందుకే అంటాడు, ప్రభా నీ నామం నేను అద్భుతాలు చేసాను, సూచక్రియ చేసాను, వాక్యాన్ని బాగా ఉపయోగించాను, అది చేశాను. నువ్వు ఏది చేసినా నీకు నీళ్ళే, పరలోక రాజ్యం లేదు. నీవు ఏం చేయాలి సార్? ఏప్రిల్ 12వ అధ్యాయంలో 14వ వచనంలో మాట్లాడినట్టు ఏం చేయాలి సార్? పరిశుద్ధత చదువు. అందరితోనూ సమానము చదవాలి. 12:14 వచనం. అందరితో సమాధానము పరిశుద్ధతను కలిగి ఉన్నట్టుకు ప్రయత్నించింది. మన ఏంటంట? అందరితో సమాధానం ఉన్నట, పరిశుద్ధత కలిగి ఉండాలంట. అంటే నీ సంఘం వరకు నీవు వాక్యం చెప్పేసి నేను మంచోడని చెప్పేసి వేరే సంఘాన్ని, వేరే పరిచర్య, వేరే సేవకుడిని దూషిస్తూ కూర్చోరు. అదే చెప్తున్నాడు. అందరితో సమాధానం. నీ ఒక్క సంఘంలో కాదు, నీవు ప్రతి ఒక్కరితో, క్రైస్తవుడితోనూ అన్యుడితోనూ నీవు సమాధానంగా ఉండాలి. నీ ఇష్టానుసారంగా దీవిస్తే కాదు. నీకు అనుకూలమైన బోధ నీకు అనుకూలంగా వస్తేనే వాక్యం కాదు. నీవు అనుకూలంగా నువ్వు వారికి నడిస్తావు. నీ సంఘంలో ఎవరెవరు అట్టుంటారు నీకు అర్థమైంది. కొంతమంది వాళ్ళకి అనుకూలంగా బోధించు. ధనాపేక్ష కలిగి ఉండకు. సుఖ సౌకర్యములు కొన్నిసార్లు తిమ్మది బదులు ఉంటాడు. ఏమంట వాళ్ళు దేవునికి సుఖానుభూతులై ఉండాలంట. భోజనానికి ప్రాధాన్యత, సూటికి కోటికి ధన్యవాదాలు, కానుకలకి ఇంపార్టెంట్ ఇస్తారు. 36 పరిచర్యలు చేయి. నువ్వే పరిచర్య చేయి. ఎన్ని పరిచర్యలు చేసినా నువ్వు ఎప్పుడైతే పరుణ సేవకు తీర్పు తెచ్చుకుంటూ పోతావో, పరుణ సేవకుని సంఘాన్ని దూషించుకుంటుంటావో, ఎప్పుడైతే నీవు నీ పద్ధతులు మార్చుకుంటున్న అందరితో సమాధానం ఉంటావో, అది సేవకుడైనా కావచ్చు, సంఘమైనా కావచ్చు, ఎవరైనా సరే దేవుని రక్షణ పొందిన ప్రతి ఒక్కడు ఏం చేస్తుందా? తీర్పులోకి వస్తాడు. ఆడ అబద్ధ బోధకుడే. పరుణ సేవకు తీర్పు తెచ్చుకోడు. హల్లెలూయా. అందరితో సమాధానము పరిశుద్ధతను కలిగి ఉంట ప్రయత్నించమంటాడు. ఉండలేవు. అందుకే నేను ప్రయత్నించము. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడంట. నువ్వు అర్థం చేసుకో. నీవు ఒక్కడిని దూషించిన, నీ ఉదయం నువ్వు పైకి భగవంతుగా జీవించిన మంచిగా, నీ లోపల మాత్రం నీ హృదయంలో ఒక్కరి మీద సరే నువ్వు తునీకరించిన వారి గురించి చీ అలాంటి వాడా అలాంటిది అని మనసులో ఉందా? ఎవరి మీద ప్రేమ? నువ్వు తీర్పులోకి వస్తావు. నీకు పరలోక రాజ్యం లేదు. నువ్వు ఎప్పటికీ నువ్వు దేవుని సన్నిధికి చేరలేవు. దేవుని రాజ్యంలోకి చేరలేవు. హెజ్కేలు గ్రంథంలో రాస్తాడు ఏమన్నాడంటే, నీవు మొదట మంచివాడు అయింది, నువ్వు చివరికి చెడ్డ కార్యం చేసినట్టయితే నువ్వు మొదట చేసిన మంచి కార్యం బట్టి నీకు పరలోక రాజ్యం లేదు. మొదట చెడ్డవాడివండి, నీ మరణాంతరము వరకు ఆ సమయంలో నీవు మంచివాడు అయితే నీ మొదటి చెడ్డబడి బట్టి నేను శిక్షించను. నీవు లాస్ట్ ఏదైతే ఉందో నీ పరిస్థితి దాన్ని బట్టి నీకు నేను పరలోక రాజ్యం నీకు అవుతున్నాను. ప్రతి ఒక్కరి దగ్గర దేవుని రక్షణ పొందిన ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఇదే. అబద్ధ బోధకులు ఎక్కడో ప్రత్యేక బోర్డులు పెట్టుకుని కూర్చోరు. అక్కడ గడ్డించుకున్నాడు, శిక్షించుకున్నాడు, బుద్ధి చెప్పండి, సంఘానికి చెప్పండి అని చెప్పాడు సేవకులకి. మీరేమో సేవకులకి బుద్ధులు చెబుతా కూర్చున్నారు. సంఘానికి నేర్పండి ఎలా ఉండాలో, సంఘం ఎలా ఉండాలో చెప్పండి. అందుకని ప్రతి ఒక్కరిని దూషించుకుంటా నేను చేసింది గొప్ప, నువ్వు చేసింది గొప్ప కాదని చెప్పుకుంటా వెళ్ళగాండి. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం నేను ఎవరు దూషించడు. అబద్ధ బోధకులు ఏమంటే దాని గుర్తులు నాకు ప్రభు చెప్పాడు కాబట్టి నేను మీకు చెబుతున్నాను. అబద్ధ బోధకుల గుర్తులు ఎలా ఉంటే ఎప్పుడైతే ఎదుటి వాడికి తీర్పు తీస్తుంటారో, పరుల సేవకు తీర్పు తీస్తుంటారో వాడే అబద్ధ బోధకుడు. అతనే అబద్ధ బోధకుడు. సంఘానికి బుద్ధి చెప్పండి, గద్దించండి. మీకు తెలుస్తుంది ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు చెడ్డగా ఉన్నారు. మీ కాలంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు? మీ సంఘంలో మంచిగా యథార్థంగా జీవిస్తున్నారా? పైకి నటిస్తున్నారా? నిన్ను మెచ్చుకుంటున్నారా? నిన్ను పొగుడుతున్నారా? లేక నువ్వు వాళ్ళని పొగుడుతున్నావా? నీ వాక్యం వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నావా? దేవునికి అనుకూలంగా చెప్తున్నావా? నీకు తెలిసిపోతుంది. అంతేగాని నువ్వు వరిసి కేకలు పెట్టి వాక్యం బాగా చెప్పినంత మాత్రాన, నువ్వు వాక్యం యొక్క అభిషేకం పొందేసి నువ్వు ఎక్కువ స్వస్థత విడుదల చేసినంత మాత్రాన మీరు నిజమైన సేవకులు కాదు. ఎప్పుడైతే నిజమైన సేవకుడు నిజమైన సత్యమును ప్రకటిస్తూ మరి ఆ జీవ మార్గంలోకి అందరూ నడిపిస్తాడో
ఎవరిని తిట్టకుండా ఉంటాడో, ఎవరికి తీర్పు తెచ్చుకుని ఉంటాడో, అది సంఘానికైనా సేవకులకైనా తీర్పు తెచ్చుకోకుండా బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కృపార్థం చేసుకొని అందరూ నిత్య జీవంలోకి ఆ మార్గం నడిపించేది ఎవరైతే ఉంటారో వారే నిజమైన సేవకుడు, వారే నిజమైన బోధకుడు, వారే నిజమైన సంఘుడు. వారు మాత్రం ఎత్తబడతారు, వారి తీర్పులోకి రాదు. హల్లెలూయా. అందుకని ఆయన అంట, నా తల్లియు నా సహోదరుడు వీరే నా తండ్రి చిత్తం జరిగించే వారే అంటాడు. అక్కడ ఏమన్నా యజమాని చిత్తం ఎరిగి జరిగించిన వాడుకి అనేకమైన దెబ్బలు తగలను. మరి అవి తెలియక తప్పు చేసిన వారు కూడా అంట ఆ బోధన తప్పు చేసిన వారికి ఏం కాదనడం లేదు, మాకేం తప్పలేదు, అతను చెప్పినట్టు అయినా సరే మీకు ఉంటాయంట. కొత్తలో ఎవరు తెలియదు, నెల ఉండేది, ఒక సంవత్సరం కూడా చేయదనుకో, తర్వాత అర్థమైంది ఏ బోధ అయ్యింది అనేది అర్థమైంది. ఎదుటి బోధ ఒకటి తిట్టేసి నీకు మంచి బోధ బోధించనుకో, అప్పుడేమన్నా నువ్వు ఎదుటి బోధను తిట్టాడు కాబట్టి ఇది మంచి బోధకుడు కాదు అని ఫిక్స్ అయిపోయి నీవు ఆ బోధకుడి దగ్గర ఉండైనా సరే వేరే ఆప్షన్ అయినప్పుడు ఆ బోధకుడి దగ్గర ఉండగానే నీ వాక్యాన్ని దాంట్లో ఉన్న మంచి వచనాలు తీసుకొని నీవు ఇంటికి వెళ్ళినాక నీవు వాక్యాన్ని తీసుకుని నువ్వు చదువుకొని దాని ప్రకారం జీవిస్తూ ప్రభా ఇదిగో మా సేవకుడే మార్చండి ప్రభా, తన ఆలోచనలు వేరు బోధన కలిసి చేసుకుని ఎదుటి వారికి తీర్పు తీస్తూ, పరుణ సేవలను తీర్పు తీస్తూ, పరు సంఘాన్ని దూషిస్తూ, ఇదిగో నా సంఘంలో నా సహోదరుడు, ఇదిగో మా యాజకుడు, మా సేవకుడు ఇలా చేస్తున్నాడు ప్రభువా, వారికి మారు మనసు కలగజేయాలని నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి, వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ఒక్కడు అనేక లక్షల మందిని బాగు చేస్తాడు. ఒక బోధకుడు బోధిస్తున్నప్పుడు సంఘమే కదంట, ఆ బోధన ప్రతి బోధకుడు కూడా మారు మనసు పొందుతాడు. ఎందుకంటే ఎప్పుడైతే తీర్పు తెచ్చడం మానేస్తాడో అతనే గొప్ప సేవకుడు, మంచి సేవకుడు, సత్య మార్గాన్ని వెతుకుతున్నవాడు, జీవ మార్గాన్ని వెతుకుతూ అనేక మందిని ఆ జీవంలో నడుపుతున్నవాడు, అతనే మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరి, నమ్మకస్తుడు యజమానికి. నువ్వెన్ని పరిశీలన చేసినా, ఎంత సేవ చేసినా, లక్షల కోట్ల సంఘాలు కట్టినా, వందల సంఘాలు కట్టినా, నువ్వెప్పుడైతే ఎదుటి వారికి సేవకుడికి సంఘానికి తీర్పులు తెచ్చుకుంటుందో నువ్వెప్పటికీ కూడా ఆ రాజ్యంలోకి ఆ మార్గంలో నువ్వు వెళ్ళలేవు, వారిని కూడా వెళ్ళని. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం. హల్లెలూయా. కాబట్టి ప్రభువు మనతో మాట్లాడాలి అంటే ప్రభు కార్యాలు చూడాలి, ప్రభు అద్భుతాలు చేయాలి. ప్రతి ఒక్కరి వాక్యం బోధించేవాడు కూడా ప్రార్థన చేసే స్వస్థత వచ్చింది. మొట్టమొదటి అధిగ్రహించుకోవాలి. నేను ప్రార్థన చేసినప్పుడు కూడా స్వస్థత వస్తుంది కదా. నేను ప్రత్యేక అద్భుతాలు సేవలు అని చెప్పి పేరు పెట్టి చేయట్లేదు కదా. నేను వాక్యం ప్రకటిస్తున్నా, అందరూ దేవుని గురించి చెబుతున్నా, నేను ప్రార్థన స్వస్థత జరుగుతుందంటే అప్పుడు నేను తెలుసుకోవాల్సింది ఏం తెలుసా, దేవుడు నన్ను అభిషేకించాడు కాబట్టి నాకు ఒక రకమైన పరిచర్య ఇచ్చాడు, వారికి ఒక రకమైన పరిచర్య ఇచ్చాడు, నాకు ఒక రకమైన కృపావరం ఇచ్చాడు, వారికి ఒక కృపావరం ఇచ్చాడు. దాన్ని నువ్వు గుర్తించాలి అంటే నువ్వు మొట్టమొదటిగా దేవుని అభిషేకాన్ని నువ్వు పొందాలి. పరిశుద్ధాత్మను అందరూ పొందుకొని ఉన్నారు, కానీ ఆ శక్తిని పొందుకోవాలి. కొరింథీయులకు 4:20 చెప్పినగా 20 చెప్తా 4:20 ఏమంటారంట, దేవుని రాజ్యం అంట మాటలతో కాదంట, అది దేవుని శక్తి అయి ఉన్నది. నువ్వు ఆ శక్తిని సంపాదించు. యేసు ప్రభు శక్తి అభిషేకం పొందాడు అనంత ఫస్ట్ రక్షణ. దేవుడి సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏంటంటే రక్షణ పొందక ముందే చెప్పాలి. రక్షణ పొంది 40 రోజులు కనుక ఉపవాసం చేసి ఆయన అభిషేకాన్ని, ఆయన శక్తిని పొందుకోండి, మీకు సమస్తం అర్థమైతే మళ్ళా పాపంలో పడకుండా ఉంటారు. ఒకవేళ పడే స్థితి వస్తున్నప్పుడు మీరు గ్రహించుకొని మీరు మళ్ళా దారి కాకుండా దేవుని సన్నిధిలో నిలబడగలుగుతారు, ఆయన రాజ్యాన్ని మీరు తయారుకొని చేరగలుగుతారు అని చెప్పేసి వారికి ప్రకటించి వారికి అప్పుడు రక్షణ పొందే అవకాశం కాదు. వారికి బాప్టిజం ఇవ్వాలి. వచ్చారు కదా గుంపులు గుంపులను నీళ్ళ ఉంచడం కాదు. వారికి చెప్పాల్సిన వాక్యం ఏంటంటే మొట్టమొదటిగా మీరు ఉపవాసం, రక్షణ పొందిన ఉపవాసం చేయాలి. ఏమైనా సేవకుడు నువ్వు యశోదే వస్తారంటే వారి రక్షణ పొంది తప్పిపోతే ఉపయోగం ఏముంది? వారి సాధారణ బంధకాల్లో ఎక్కకపోతే ఉపయోగం ఉంది? ఇహమాలిన్యాన్ని అంటకుండా చేసుకోవాలి. మళ్ళా లోకంలో పడిపోయి మళ్ళా పాపంలో పడిపోయి వారు ఉన్నంతకాలం దేవుని సన్నిధిలో ఉంటారు. నీ కానుకలు వస్తాయేమో, నీ వాక్యం వినడానికి వాళ్ళు 10 మంది కాదు 1000 మంది, లక్షల మంది వస్తారేమో, దానివల్ల ఉపయోగం లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రభు అన్నట్టుగా మత్తయి 8:8 ప్రతి ఒక్కరు కూడా శిష్యులు కావాలంట. వచ్చిన ప్రతి ఒక్కరిని శిష్యులు చేయాలి. మన సాధనైనంత వరకు శిష్యులు చేయాలని మనం ప్రయత్నించాలి. సంఘాలు పెరగాలి, అనేక మందిరాలు కట్టాలి,
మన మందిరాలు నిండాలి అనే ఆలోచన. కానుకలు వస్తే కానుకలు వస్తే అనాథులు చేస్తాము, వాళ్ళకి చేద్దాం, పేదవాళ్ళకి చేద్దాం, ఈ ఆలోచన ఒకటే కాదు. అవి ఇస్తున్న వారు, అలా ఆలోచిస్తున్న వారందరూ, మనము కూడా ఏం చేయాలంటే వారందరూ పవిత్రంగా బతకాలి, పరిశుద్ధంగా బతకాలి, నిర్దోషంగా బతకాలి. అప్పుడే కదా పరలోక రాజ్యం చేరేది. వారు ఇచ్చే కానుకలు బట్టి కాదు కదా. కానుకలు ఇస్తే ఆశీర్వదించబడతారేమో కానీ పరలోక రాజ్యం రాదు. కానుకలు ఇస్తే వారు దీవించబడతారు, ఉన్నత చదువులు అవుతారు, బిడ్డలు గొప్ప ఇల్లు వస్తాయేమో, ఆస్తులు వస్తాయేమో, అంతేకాదు ఈ లోకంలో ఆశీర్వదించబడతారేమో. కానీ పరలోక రాజ్యంలోకి మనం చేరాలంటే ఆత్మ ఆశీర్వదించబడాలి. దేవుడు ఆత్మను అభిషేకించాలి. ఆత్మల అభిషేకం అంటే మన శరీరం కూడా అభిషేకం. అప్పుడు పాపానికి మనం లోపడదు. ప్రతి సాధన మనం దేనికి లోపరచము, ఎవరిని దూషించము, ఎవరికి తీర్పులు తీర్చము, ఏ వ్యక్తికి మనం తీర్పులు తీర్చము. ప్రభు అన్నట్టుగా తాను తగ్గించుకున్న వాడే హెచ్చరించబడతాడు. యేసు ప్రభు కాళ్ళు కడిగిన సిద్ధాంతం ఏదైతే ఉందో అది మనకి వర్తిస్తున్నారు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మళ్ళీ రేపు కూడా చెప్పుకుందాము. యేసు పరిశుద్ధమైన వాక్యం మనం ఫలించును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. ఇప్పటివరకు నాయనా